This is Prasanna from Nutri Attention. I'm a nutritionist and a wellness consultant. I give diet plans to reduce your overweight, obesity, and కొన్ని మెడికల్ ప్రాబ్లమ్స్ని రివర్స్ చేయడానికి, లైక్ డయాబెటీస్, బీపీ, థైరాయిడ్, పీసీఓఎస్, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ జనరల్గా డైట్ తోటి మనం రివర్స్ చేసుకోవచ్చు. సో ఐ డూ డైట్ ప్లాన్స్ ఫర్ దోస్ కైండ్ ఆఫ్ మెడికల్ ప్రాబ్లమ్స్. అయితే ఈ మధ్యకాలంలో రీసెంట్గా ఒక 4-5 పీపుల్ని నేను మీట్ అయ్యాను. వాళ్ళకు కూడా ఇట్లాగా డయాబెటీస్, బీపీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు. బట్ చాలామంది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కామన్గా ఉండే అసోసియేషన్ అనొచ్చేమో, మేజర్ ప్రాబ్లం ఒకటి థైరాయిడ్, డయాబెటీస్, బీపీ ఇట్లాంటివి అయితే వీటితో పాటు కంపల్సరీగా గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఉంటుంది. అండ్ నేను వింటున్న కేసెస్ కూడా ఏంటి అంటే, గ్యాస్ట్రైటిస్ ఉంటుంది అండ్ కామన్గా గ్యాస్ట్రైటిస్ వల్ల ఇండైజెషన్స్, వామిటింగ్ అయిపోవడం, తిన్న ఆహారం అరగకపోవడం, అండ్ గ్యాస్ట్రిక్ పెయిన్, పొట్టంతా పట్టేసినట్లు ఉండడం, అండ్ గొంతులోకి తిన్న ఆహారం వచ్చేయడం, అండ్ చెస్ట్ దాకా ఆ పెయిన్ వచ్చేసేయడం. అలా వచ్చేయడం వల్ల ఏమవుతుంది అంటే, అర్ధరాత్రి పూట జనరల్గా ఇలాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. చెస్ట్ దగ్గర గ్యాస్ట్రైటిస్ పెయిన్ రావడం అట్లా. సో ఏమనుకుంటారు వెంటనే, అది గ్యాస్ట్రైటిస్ పెయిన్ అర్థం కాదు, అండ్ లేకపోతే హార్ట్ పెయిన్ అర్థం కాదు. సో they'll run to the hospitals to join in emergency wards and they'll lose hard earned money. చివరికి ఏం తెలుస్తుంది అంటే, ఇది ఏం హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం కాదు, హార్ట్ అటాక్స్ కాదు, ఓన్లీ గ్యాస్ట్రైటిస్ అండ్ గ్యాస్ట్రిక్ పెయిన్ అని. సో రీసెంట్గా నేను ఇలాంటివి నా క్లయింట్స్ ఎస్పెషల్లీ ఇట్లా వెయిట్ లాస్కి లేకపోతే వేరే వచ్చిన క్లయింట్స్కి వినడం, ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎక్కువ విన్నాను. సో I just wanted to do this video to create awareness among the people how to escape from the symptoms of gastritis and how to avoid getting gastritis without spending even a single penny. మన ఆహారంలో లేకపోతే మన లైఫ్ స్టైల్లో చేసుకునే చిన్న చేంజెస్ ద్వారా మనం ఈ ప్రాబ్లమ్స్ నుంచి ఎలాగ బయటపడవచ్చు అనేది ఇప్పుడు నేను చెప్తాను. our first change, lifestyle change is chewing your food properly. ఆహారాన్ని బాగా నమిలి మింగాలి. ఇప్పుడున్న హడావుడి లైఫ్ స్టైల్లో, మనకున్న సోషల్ మీడియాలో, ఈవెన్ నా వీడియో కూడా ఇప్పుడు మీరు సోషల్ మీడియాలోనే చూస్తున్నారు. బట్ ఈ సోషల్ మీడియా లైక్ టీవీ, నెట్ఫ్లిక్స్, మూవీస్ ఇలాంటివి ఎక్కువ మనకి దొరికేది ఖాళీ టైమ్స్లోనే చూస్తూ ఉంటాం. సో మనం ఏం ఫీల్ అవుతాము అంటే, మనకి దొరికే లంచ్ టైం ఇదంతా కూడా మన ఖాళీ టైం అని మనం ఫీల్ అవుతాం. అదే మనం చేసే అది పెద్ద తప్పు. మనం ఏం చేస్తాము అంటే, టీవీలో ఏదైతే వస్తుందో ఆ ఇమోషన్స్ని బట్టి మన చూయింగ్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి, జనరల్గా ఒక 10 మంది లంచ్ చేస్తున్నారు లేకపోతే ఒక 10 మంది డిన్నర్ చేస్తున్నారు అంటే, అందులో ఖచ్చితంగా 8 మంది ఫోన్ చూస్తూనో, టీవీ చూస్తూనో, లేకపోతే నెట్ఫ్లిక్స్ ఏదో ఒకటి they'll occupy with something while eating. సో ఏమవుతుంది, వాళ్ళకు తెలియకుండానే నమలకుండా మింగేస్తారు అండ్ లార్జ్ చంక్స్ ఆఫ్ ఫుడ్ మింగేస్తూ ఉంటారు. సో పెద్ద పార్టికల్స్ని మింగేస్తూ ఉంటారు. అలా మింగడం వల్ల ఏమవుతుంది అంటే, పొట్టలో ఇంకా ఎక్కువ గ్యాస్ట్రిక్ జ్యూస్ సెక్రీట్ చేయాల్సి వస్తుంది. అండ్ మనకి నోట్లోనే సగం డైజెషన్ అనేది స్టార్ట్ అవుతుంది. లైక్ కార్బోహైడ్రేట్ కానివ్వండి, ఫ్యాట్ కానివ్వండి, ఇవేమవుతుంది అంటే మన డైజెషన్ సెలైవాతోటి కలిసినప్పుడు డైజెషన్ అనేది ప్రాపర్గా స్టార్ట్ అవుతుంది. అలా స్టార్ట్ అవ్వడం వల్ల ప్రాసెస్ ఈజీ అవుతుంది, డైజెషన్ ప్రాసెస్ ఈజీ అవుతుంది. అండ్ ఎంతైతే గ్యాస్ట్రిక్ జ్యూస్ సెక్రేట్ అవ్వాలో అంతే సెక్రేట్ అవుతుంది అండ్ ఎవ్రీథింగ్ విల్ బి నార్మల్. సో ఎక్కువ ఫుడ్ మనం పెద్ద పార్టికల్స్ మింగడం వల్ల ఏమవుతుంది అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ జరగవలసిన కార్బోహైడ్రేట్ డైజెషన్ అండ్ ఫ్యాట్ డైజెషన్ కరెక్ట్గా జరగదు, సలైవాతో మిక్స్ అవ్వదు కాబట్టి. అండ్ రెండవది ఏంటి అంటే, ఆ పెద్ద పార్టికల్స్ ఆఫ్ ఫుడ్ని డైజెస్ట్ చేయడానికి స్టమక్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ టు ప్రొడ్యూస్ ఎనార్మస్ అమౌంట్స్ ఆఫ్ యాసిడ్. హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఈజ్ ఆ పవర్ఫుల్ యాసిడ్. అదేం చేస్తుంది అంటే, మన ఆహారాన్ని జీర్ణం చేసి అందులో నుంచి న్యూట్రియంట్స్ని పంపించేస్తుంది స్మాల్ ఇంటెస్టైన్ నుంచి. సో ఈ ప్రాసెస్ని మనం ఇంకా మన లైఫ్ స్టైల్ తోటి ఇంకా టఫ్ అండ్ చేస్తున్నాం. సో ఎవరికైతే గ్యాస్ట్రైటిస్ ఉందో అండ్ ఎవరికైతే గ్యాస్ట్రైటిస్ రాకూడదు అని మీరు ఫీల్ అవుతున్నారో,
ఖచ్చితంగా నమలాలి ఎక్కువసేపు. లైక్ మనం ఒక ఫుడ్ తింటున్నాం, ఒక మీల్ తింటున్నాము అంటే అట్లీస్ట్ ఇట్ షుడ్ టేక్ మినిమం 15 minutes to 20-25 minutes. 20 to 25 minutes అనేది చాలా నార్మల్ టైమ్. సో దట్ యూ కెన్ chew వెల్ అండ్ యువర్ డైజెషన్ విల్ గో వెల్. సో ఎక్కువ స్టమక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవ్వదు అండ్ ఆ గ్యాస్ట్రిక్ రిఫ్లెక్స్ రాదు. ఈజీగా డైజెషన్ ప్రాసెస్ అనేది ఈజీ అయిపోతుంది. సో నంబర్ 1 లైఫ్ స్టైల్ చేంజ్ ఈజ్ చూయింగ్ యువర్ ఫుడ్. సెకండ్ లైఫ్ స్టైల్ చేంజ్ వచ్చి ఈటింగ్ యువర్ ఫుడ్ ఎట్ సేమ్ టైం. మనం ప్రతిరోజు ఒకే సమయానికి బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి, లంచ్ తీసుకోవాలి అండ్ డిన్నర్ తీసుకోవాలి. మనకి లోపల కూడా మనకి బయట క్లాక్ ఉంటుంది, మనకు టైం తెలుస్తుంది. ఈవెన్ మన బాడీకి కూడా ఒక బయోలాజికల్ క్లాక్ ఉంటుంది. సో అది గుర్తుపెట్టుకుంటుంది మనం ఏ టైంలో ఆహారం తింటున్నాం, ఏ టైంలో మార్నింగ్ టిఫిన్ చేస్తున్నాం, లంచ్ చేస్తున్నాం, డిన్నర్ చేస్తున్నాం. సో ఆ టైంకి అనుగుణంగా బాడీ లోపల పొట్టలో స్టమక్లో HCl ప్రొడక్షన్ అనేది ఉంటుంది. సో ఒక మీల్ తీసుకున్నాము, ఒక మీల్ అనేది డైజెస్ట్ అవ్వడానికి మనకి హార్డ్లీ 3.5 hours నుంచి 4 hours పడుతుంది. సో ఈ టైం వరకు ఓకే పర్వాలేదు. ఆ 3.5-4 hours తర్వాత కూడా మనం ఆహారం ఏమీ తీసుకోలేదు అంటే HCl ప్రొడక్షన్ అనేది మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. ఇందాకే నేను చెప్పాను HCl అనేది చాలా పవర్ఫుల్ యాసిడ్. ఆహారం లేనప్పుడు ఎంప్టీ స్టమక్ ఉన్నప్పుడు ఏం చేస్తుంది ఈ HCl అంటే పొట్టలో ఉండే మ్యూకోసల్ లైనింగ్ని తినేస్తుంది. అలా మ్యూకోసల్ లైనింగ్ని తినేయడం వల్ల మనకి స్టమక్ అల్సర్స్ వస్తాయి. చాలామంది చెప్తారు పుండు పడినట్లు అయింది పొట్టలు. సో ఈ అల్సర్స్ని అసలు ఫస్ట్ గ్యాస్ట్రైటిస్ని మనం కేర్ తీసుకోవాలి. అది కేర్ తీసుకోలేదు అంటే గ్యాస్ట్రైటిస్ నుంచి మనకి అల్సర్ ఫామ్ అవుతుంది. ఆ అల్సర్ వచ్చినప్పుడైనా మేల్కోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. అలా కాకుండా దాన్ని మనం అలాగే వదిలేసాము అంటే కనుక దట్ మే లీడ్ టు క్యాన్సర్స్ ఆల్సో. సో సెకండ్ లైఫ్ స్టైల్ చేంజ్ వచ్చేసి ఈటింగ్ యువర్ ఫుడ్ ఎట్ సేమ్ టైమ్ ఈచ్ అండ్ ఎవ్రీ డే. అవర్ థర్డ్ లైఫ్ స్టైల్ చేంజ్ ఈజ్ అవాయిడింగ్ అన్యాచురల్ ఫుడ్. ఈ మధ్యకాలంలో మన లైఫ్ స్టైల్లో వచ్చిన పెద్ద చేంజ్ ఏంటి అంటే టూ మచ్ ఆఫ్ జంక్ ఫుడ్, లేకపోతే టూ మచ్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్, లేకపోతే ఎక్కువ బెవరేజెస్ లైక్ కూల్ డ్రింక్స్, ఆల్కహాల్ బెవరేజెస్ ఇలాంటివి ఎక్కువ తీసుకోవడం. సో ఇవన్నీ ఎసిడిక్ ఫుడ్స్ బేసికల్గా. మనం చదువుకునే ఉంటాం చిన్నప్పుడు యాసిడ్, ఎసిడిక్ ఫుడ్ కాకపోయినా యాసిడ్, న్యూట్రల్ అండ్ ఆల్కలీన్. సో ఎసిడిక్ నేచర్ అంటే మనకి pH స్థాయి వచ్చేసి 7 కన్నా ముందుంటే అది ఎసిడిక్ నేచర్. లైక్ 3, 4, 5 ఇలాంటి pH వాల్యూ ఉన్నవి ఎసిడిక్. అండ్ ఆల్కలీన్ వచ్చేసి అబౌవ్ 7 లైక్ 8, 9, 10 అలాంటివంతా ఆల్కలీన్ ఫుడ్. సో న్యూట్రల్ వచ్చేసి 7. సో ఈ ఎసిడిక్ నేచర్ ఉన్న ఫుడ్ని అవాయిడ్ చేయాలి. ఇందాక చెప్పినట్లుగా లైక్ ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్ ఇవంతా ఎసిడిక్ నేచర్ కలిగి ఉన్నవి. అండ్ వీటిని డైజెస్ట్ చేయడానికి బాడీ ఇంకా ఎక్కువ యాసిడ్ ప్రొడక్షన్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఈవెన్ దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్ టు గెట్ గ్యాస్ట్రైటిస్. ఎక్కువ సార్లు మనం ఇలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల బాడీకి భారం, ఇంకా ఎక్కువ యాసిడ్ ప్రొడక్షన్ చేయాలి. ఇంకా ఎక్కువ యాసిడ్ ప్రొడ్యూస్ చేసినప్పుడు మనకి ఇందాక చెప్పుకున్న సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో యువర్ థర్డ్ లైఫ్ స్టైల్ చేంజ్ ఈస్ అవాయిడింగ్ ఆల్ దిస్ ప్రాసెస్డ్ జంక్ ఫుడ్. అండ్ కొన్నిసార్లు ఎక్కువ ఇంటేక్ ఆఫ్ ఫైబర్, తెలియక కొంతమంది ఎంతవరకు RDA ఉందో దానికన్నా ఇంకా ఎక్కువ ఫైబర్ తీసుకుంటూ ఉంటారు. అండ్ కొన్ని రకాల యాంటీబయాటిక్స్, వీటి వల్ల కూడా గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇక్కడ నేను చెప్పాలి అనుకుంటున్న థర్డ్ లైఫ్ స్టైల్ చేంజ్ ఈస్ అవాయిడింగ్ దిస్ ఎసిడిక్ ఫుడ్. నాన్ వెజ్ కూడా, ఎస్పెషల్లీ నాన్ వెజ్, మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ ఇవి కూడా చాలా ఎసిడిక్ నేచర్ ఉన్న ఫుడ్. అండ్ వీటి వల్ల కూడా గ్యాస్ట్రిక్ జ్యూస్ అనేది ఇంకా ఎక్కువ సెక్రెట్ అవ్వాల్సిన అవసరం ఉంది. సో అవాయిడింగ్ ఆల్ దీస్ ఫుడ్స్ విల్ హెల్ప్ టు ఈజ్ యువర్ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్ అండ్ యూ కెన్ అవాయిడ్ గెటింగ్ ఆఫ్ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్ యాజ్ వెల్. అండ్ our fourth లైఫ్ స్టైల్ చేంజ్ ఈస్ టేకింగ్ మోర్ ఆల్కలీన్ ఫుడ్. ఇందాక చెప్పినట్లు యాసిడ్కి అగెయిన్స్ట్గా పనిచేయాలంటే ఆల్కలీన్ ఫుడ్ తీసుకోవాలి. సో ఆల్కలీన్ ఫుడ్ అంటే ఎలాంటిదంటే ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, సీజనల్ లోకల్ ఫ్రూట్స్, ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేసుకున్న ఫుడ్స్ అక్కర్లేదు, ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేసుకున్న ఫ్రూట్స్ అక్కర్లేదు. సో మీకు దగ్గరలో ఒక 100 kilometers లోపల మీకు పండే ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్
అవంతా ఆల్కలీన్ నేచర్ని కలిగి ఉంటాయి. సో టేక్ ఎవ్రీడే లంచ్ ముందు డిన్నర్ ముందు సాలడ్స్ తీసుకోవచ్చు. ఆల్కలీన్ నేచర్ ఉన్న ఫుడ్, మనకి నేచర్ ఇచ్చే ఫుడ్ ఏంటి అంటే ఫ్రెష్ కోకోనట్ వాటర్ అండ్ ఫ్రెష్ రెయిన్ వాటర్. మీకు అవకాశం ఉంది అనుకుంటే వర్షం నీళ్ళు గిన్నెలో పట్టుకోవచ్చు, ఆ వాటర్ తీసుకోవచ్చు. దట్ ఈస్ ఆ ఫ్యాంటాస్టిక్ సోర్స్ ఆఫ్ ఆల్కలీన్ ఫుడ్ టు ద బాడీ. అండ్ కుండలో మంచినీళ్ళు, ఈవెన్ అవి కూడా ఆల్కలీనిటీని కలిగి ఉంటాయి, ఆల్కలీన్ నేచర్ని కలిగి ఉంటాయి. సో ఇలాంటి ఫుడ్స్ని తీసుకోవడం ద్వారా మనం బాడీలో ఉండే ఎసిడిక్ నేచర్ని తగ్గించుకోవచ్చు. సో ఆర్ ఫోర్త్ లైఫ్ స్టైల్ చేంజ్ ఈస్ టేకింగ్ మోర్ ఆల్కలీన్ ఫుడ్. అండ్ అవర్ ఫిఫ్త్ లైఫ్ స్టైల్ చేంజ్ ఈస్ ఫిల్లింగ్ అవర్ స్టమక్ అప్ టు 80%. మనందరికి ఆకలి అవుతుంది, మనం ఫుల్గా తినాలి అనుకుంటాం, కానీ ఎప్పుడైనా మనం ఆహారం తీసుకునేటప్పుడు పొట్టని 80% వరకు మాత్రమే నింపాలి. మిగతా ఖాళీని గ్యాస్ట్రిక్ జ్యూస్ దానిపైన అది చేసుకునేటప్పుడు కొంచెం అటు ఇటు జరగడానికి, కదలికలకి మనం కొంత ఖాళీని వదలాలి. అలా వదిలినప్పుడే మనకి గ్యాస్ట్రిక్ రిఫ్లక్స్, అంటే ఈ పొట్టలోని ఆహారం గొంతు దాకా రాకుండా ఉండడానికి, లేకపోతే నోట్లో, కొంతమందికి ముక్కులో కూడా వచ్చేస్తూ ఉంటుంది. సో అలాంటి రిఫ్లెక్స్ రాకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. సో కొంతమంది ఆహారం తీసుకునేటప్పుడు కూడా అదే పనిగా మంచినీళ్ళు తాగుతూ ఉంటారు. అది కూడా రైట్ ప్రొసీజర్ కాదు. ఆహారం తీసుకోవాలి అనుకుంటే ఒక అరగంట ముందే మంచినీళ్ళు తాగాలి. అండ్ ఆహారం తీసుకున్న తర్వాత అరగంట తర్వాత మంచినీళ్ళు తాగాలి. మీకు ఏదైనా ఎమర్జెన్సీ అయితే సిప్, ఏదైనా 2 or 3 సిప్స్ తీసుకోవాలి, నాట్ మోర్ దాన్ దట్. సో 80% ఆహారం తీసుకోవడం అనేది మన 5th లైఫ్ స్టైల్ చేంజ్. సో ఈ చేంజెస్ని కంటిన్యూస్గా ప్రతిరోజు ఫాలో చేస్తూ ఉంటే తప్పక గ్యాస్ట్రైటిస్ నుంచి మీరు కొన్ని రోజులకి అలాంటి లక్షణాల నుంచి బయటపడగలుగుతారు. సో చిన్న చిన్న మోడిఫికేషన్స్ అనేవి మనం పట్టించుకోం, కానీ ఆ మోడిఫికేషన్స్ చేయడం ద్వారా చాలా పెద్ద పెద్ద ఆపదల నుంచి, ఇందాక నేను చెప్పినట్లు గ్యాస్ట్రిక్ పెయిన్ని, చెస్ట్ పెయిన్ని, గుండెపోటు అనుకొని ఎమర్జెన్సీగా హాస్పిటల్కి పరిగెత్తాల్సి రావాల్సిన అవసరం అనేది ఉండకపోవచ్చు. సో చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ని మనం ముందే అవాయిడ్ చేయొచ్చు. సో hope this video will help you, and if you want to convey anything to me, you can comment in the comment box. Thank you so much.